మీరు ఫోటోలు చూసినట్లయితే కనిపించట్లేదు సరిగ్గా. ఇక్కడ కోర్టు దగ్గర రోజు ఉంటుంది, గమనించారా? మీరు ఎవరైనా ఈయన తప్ప, ఈ మహానుభావుడు తప్ప ఎవరైనా ఇక్కడ అంటే కోర్టు దగ్గర కానీ జేబు దగ్గర కానీ ఫ్లవర్ పెట్టుకోవడం చూసారా? గ్రామ పెద్దలు తప్పుగా అనుకోకండి, నేను కొంచెం 10 నిమిషాలు మాట్లాడతాను. అంటే మాస్టర్ ఏంటి అది ఇది అవుతున్నారు అనుకోకండి, అంటే చిన్నదానికి తెలియజేయాలి కాబట్టి చెప్తున్నాను. తర్వాత మన వాళ్ళు ఇంకా కొనసాగిస్తారు. మహా అయితే 10 మినిట్స్ ఇది అవుతుంది. జస్ట్ వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశం మీద చెప్తున్నాను. మరో రకంగా అంటే మాస్టర్ ఎక్సెప్ట్ మాట్లాడతారని అనుకోకండి, అంటే వాళ్ళకి తెలియాలి, ఇంపార్టెంట్, అది మనకు ముఖ్యం. సో ఆయన జేబులో ఒక ఫ్లవర్, రోజ్ ఫ్లవర్ ఉంటుంది. ఎందుకు అంటే ఇది ఒక చిన్న కథ ఉంది. అదేంటంటే ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక సమావేశంలో వెళ్ళేటప్పుడు అలాగే ఇంటి నుంచి బయటకు వెళ్తా ఉంటే ఒక చిన్న పాప మీలాంటి పాప ఒక రోజ్ ఫ్లవర్ తీసుకెళ్ళి, సార్ ఈ ఫ్లవర్ మీ కోట్లో పెట్టుకోండి, ఇది మీకు చాలా అందరినీ తెచ్చిపెడుతుంది, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది, హుందాతనాన్ని చూపిస్తుంది, ఈ ఫ్లవర్ పెట్టుకోండి అన్నారనమాట. అప్పుడు ఈ జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే, నిజమేమని చెప్పినటువంటిది, కానీ నేను మగోడిని కదా, నాకు జుట్టు ఏం లేదు, నేను ఎక్కడ పెట్టుకుంటాను, మీకైతే జుట్టు ఉంటుంది మీరు పెట్టుకోండి అనేసి అందనమాట. అవునండి, కానీ నేను ఇదివరలో చెప్పినటువంటి ఉన్నాయి కదండి కొన్ని పదాలు, మీరు భారతదేశానికే ప్రధానమంత్రి కాబట్టి పువ్వు అనేది దేనికి సింబల్? అది శాంతికి, అందానికి సింబల్ అది కదా. అందుకబట్టి ఆ యొక్క పిల్ల మాటలకి సర్ప్రైజ్ అయినటువంటి ప్రధానమంత్రి సరేనమ్మా నేను పెట్టుకుంటానని ఆ రోజు ఆ ఫ్లవర్ తీసుకొని ఇక్కడ పెట్టుకున్నారు, కోర్టులో, వెస్ట్ కోర్టులో పెట్టుకున్నారు. తర్వాత అలాగా ఆ రోజు ఒక కార్యక్రమానికి హాజరయ్యారంట. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ పువ్వుని ఎప్పుడు మన ప్రధానమంత్రి గారు పువ్వు పెట్టుకోలేదు, ఈరోజు పువ్వు పెట్టుకొని వచ్చారు అని చూసిన వాళ్ళంతా కూడా కొంతమందికి అవగాహన వచ్చింది. ఏంటంటే ఒకనప్పుడులో ప్రధానమంత్రి గారు ఒక రకంగా కనబడేవారు, కానీ ఇప్పుడు ఈ ఫ్లవర్ వేసుకుంటే ఆయన ముఖంలో ఏదో తెలియనటువంటి ఉత్తేజం కనబడుతుంది, తెలియనటువంటి హుందాతనం కనబడుతుంది కదా అనేసి వెళ్ళి ఆ ప్రధానమంత్రితో పొగుడుతూ చెప్పారు. అది వాస్తవాలే, అదొక సింబలిక్, రెస్పెక్ట్కి ఒక సింబలిక్ అది. కాబట్టి అక్కడ వచ్చినటువంటి ఇతర మంత్రులు చెప్పారంట, సార్ మీకు ఫ్లవర్ మరి ఎవరు పెట్టుకో అని మాట్లాడారు కదా, అప్పుడు మాట్లాడిన దాంట్కి ఇప్పుడు మాట్లాడిన స్పీచ్కి చాలా తేడా ఉంది. అంటే మీలో ఏదో ఒక తెలియని ఉత్తేజం ఈరోజు కనబడుతుంది. బహుశా ఆ పువ్వు వల్లేమో మీకు ముఖంలో తేజం, మీ మాటలో మార్పు వచ్చింది. ఇది ఇలాగే పెట్టుకోండి, ఇది మీకు శుభ సూచకం అని అక్కడ ఉన్నటువంటి మంత్రులు చెప్పారంట. సార్ రండి సార్, ఇంకా వస్తున్నటువంటి రండి, కూర్చోండి సార్, అంటే కొంచెం లేట్ అవుతుందని స్టార్ట్ చేసాము. కాబట్టి ఆ రోజు నుంచి మన ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే ఆ ప్రతిరోజు ఆ యొక్క గులాబీ పువ్వును తన వెస్ట్ కోటులో వేసుకోవడం కొనసాగించారట. అప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు 1964 ఏప్రిల్ 27వ తారీఖు వరకు కూడా ఆ పువ్వు రోజు ఒక పువ్వు మారుస్తూ పువ్వు పెట్టుకునేవాడంట. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? పువ్వుని కాదు, పిల్లలు ఇచ్చినటువంటి సలహా, పిల్లలు ఇచ్చినటువంటి పువ్వు తనకు ఎంతో గొప్పతనాన్ని తెచ్చిపెట్టింది. కాబట్టి ఇంకా పిల్లలంటే మన ప్రధానమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ప్రేమ, అభిమానము ఏర్పడింది. సో అప్పటి నుంచి ఆయన పువ్వు అలాగా ధరించేవాడు. కాబట్టి అలాగే మరి పెద్దలకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనకు తెలుసు